ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సురేష్ బాబు గారు, ఇక కుంభరాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉందో తెలుసుకుందామండి. సో కుంభరాశి మనం గమనించుకున్నట్లకి యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవాలండి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అవి కూడాను కొన్ని అపార్చునిటీస్ కూడా వీళ్ళకు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇది ప్రోగ్రెసివ్ రాశి అండి. డే బై డే వీళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట. కానీ కొంచెం ఉత్సాహపడకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఈ మధ్య వచ్చే కాల్స్ కూడాను పాజిటివ్గా అనిపిస్తాయి, బట్ స్టిల్ వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారని నేను గమనిస్తూ ఉండండి. తొందరపడకండి, ఆలోచించండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది డైవర్సల్ తీసుకొని ఉన్నారు. అలానే బిజినెస్లో అంతా ఫ్లాప్ అయిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తానికి మళ్ళీ రీస్టార్టింగ్లో ఉన్నారన్నమాట వీళ్ళంతా. ఈ శని ప్రభావం విపరీతంగా ఉండటం అయితేనేమి, సో వాళ్ళకి మళ్ళీ కొత్తగా మ్యారేజెస్ రావటం, లేదంటే కొత్తగా బిజినెస్ ప్రపోజల్స్ రావటం, ఇవన్నీ వచ్చేసి మళ్ళీ రీకన్సల్టేషన్ గురించి వస్తూ ఉన్నారనమాట. నేను అదే చెప్తాను, తొందరపడొద్దండి. ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు మీరు. ఆ మూలో ఆ యొక్క ఏదో సాధించాలని ఎమోషనల్ డ్యామేజ్ తర్వాత ఇది ఉంటుంది కదా, దాంతో మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా చాలామంది చాలా కాషియస్గా, అంటే రియల్ లైఫ్లో కేసు చాలా ఇంపార్టెంట్ అండి. అదర్ పర్సన్ ఏడుస్తారనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పుకోలేని బాధలు ఆ ఎమోషనల్ ఏడ్ చేస్తారనమాట. అవి ఎన్నో కేసులు ఈ కుంభరాశి గురించి విన్నానమాట. అన్ని రకాల జెంట్స్, లేడీస్, పిల్లలు, పెద్దవాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, ముసలి వాళ్ళు, అన్ని జనరేషన్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఒకటి హ్యాపీ న్యూస్, పాతయన్నీ వదిలేసుకుంటూ ఉన్నారు. బట్ ఆ పాత జ్ఞాపకాలు ఒకసారి మళ్ళీ ఎక్కడెక్కడ మీరు మోసపోయారు, ఎక్కడెక్కడ చీట్ చేయబడ్డారు, ఎక్కడెక్కడ అనుకున్నవి కాలేదో అవి మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఎమోషనల్గా డెసిషన్, జ్ఞాపకాలని పక్కన పెట్టిన అనుభవాల్ని మాత్రం వదిలేయద్దు అంటున్నారు. పర్ఫెక్ట్గా చేసుకొని ఒకటికి 2 సార్లు తొందరపడొద్దండి, నిదానంగా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఒక కాల్ వచ్చింది. వాళ్ళు ఎన్ఆర్ఐ కాదు, ఫస్ట్ మ్యారేజ్ 1 year క్రితమే చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. నేను కూడా దగ్గరుండి అన్ని పూజలన్నీ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి మ్యాచెస్ రావటం, ప్రపోజల్ రావటం జరుగుతూ ఉందన్నమాట. జాతకాలు మళ్ళీ చూపించుకున్నారు నేను. సో అదే చెప్పాను, అంటే ఒకటికి 2 సార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. ఎక్కువగా డీటెయిల్ సో బ్లైండ్గా వెళ్ళొద్దు. ఒకసారి ఏమవుతుందంటే అండి, మనకు ఉన్న ఎమోషనల్ ఏమంటారు ఆ గ్యాప్తో మనం ఏదేదో చేయాలని తొందరగా అనుకుంటాం అనమాట. దాన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా తీసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు. బయట అందులో సెకండ్ మ్యారేజ్ అనేసరికి మ్యాచ్ రావడమే ఎక్కువ అన్నట్టుగా థాట్ ప్రాసెస్ లో ఉంటారు. కానీ హారిబుల్ ఏంటంటే అండి, వాళ్ళ ఎమోషన్ ఎన్కాష్ చేసుకోవడానికి వేరే వాళ్ళు ట్రాప్లు పడేస్తారండి వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఓకే మంచి వాళ్ళు వచ్చారని అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎమోషనల్ డిప్రెషన్ అంటారు కదంటే, గ్యాప్ ఉంటుంది. పక్కన కంపెనీ ఉండాలి, అక్కడ ఆల్రెడీ బ్యాడ్ అంతా అనుభవించాం, బాగా ఉండాలని ఒక తపంతో ఉంటారు. లేట్ అయితే ఏదన్నా ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటూ ఉంటారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈ టైంలో ఎవరైనా పరిచయం అయ్యి మంచి వాళ్ళు అయితే ఓకే, వాళ్ళ ఉద్దేశం తెలుసుకోకుండా వెళ్ళిపోయి నాకు కొన్ని ఇలానే వచ్చేసినాయి. వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ 6 నెలలు రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత వాళ్ళ భార్య వచ్చి ఈమెను కొట్టి కింద పడేసి, ఇంకొకళ్ళు అయితే సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు ఈమె నిజం తెలుసుకొని నన్నంతా మోసం చేశారు. చూడండి, ఆల్రెడీ మోసపోయారు, మళ్ళీ ఇలాంటి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి అగైన్ అండ్ అగైన్ ఇలాంటి విషయాలు చెప్తున్నాను. ఎందుకు అనుకోకూడదు నెగిటివ్గా భయపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారనమాట ఏలినాటి శని యొక్క. బట్ లక్కీగా ఆ యొక్క ప్రాబ్లం పై ప్రోగ్రెసివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు డే బై డే. ఇలాంటి సమయంలో ఇంతకుముందు చేసిన మిస్టేకులు చేయకుండా ఒకటికి 2 సార్లు అనాలిసిస్ చేసుకొని, ఆలోచన చేసుకొని, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని, బ్లైండ్గా వాళ్ళని వీళ్ళని నమ్మకుండా రియల్ అనుకొని టైం తీసుకోండి, టెస్ట్ చేయండి. క్రిటికల్గా ఎవాల్యుయేషన్ అంటే చూడండి, మనకి చదువుకునేటప్పుడు క్రిటికల్ ఎవాల్యుయేషన్ అని, ప్రతిదాన్ని క్రిటికల్ ఎవాల్యుయేషన్ వాళ్ళు చెప్పిన దానికి అని కొట్టకుండా బిహైండ్ ఎందుకు అలా వచ్చిందని ఆలోచించుకొని టైం తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఒక అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా అవుట్ ఆఫ్ ది టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంటే ఇది రియల్ లైఫ్లో అలానే ఉంటుందండి. ఇది ఇక్కడ వచ్చి స్క్రీన్ మీద పడవడా చెప్పేసి వెళ్ళిపోతే ఓకే కాదు కదా. బట్ ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్లు జరిగినాయి. నేను వింటున్నప్పుడు నేను ఇంకా ఫీల్ అయిపోతాను. అది చూడండి, ఆల్రెడీ సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటాను ఉద్దేశంతో రిలేషన్షిప్లో ఉండేసి ఫైనల్గా అసలు ఆ మనిషి ఎంత ఇబ్బంది పడిపోతారు చూడండి. ఫస్ట్ అలా అయిపోయి నమ్మినోడు ఎలా అయిపోయి ఇళ్ళు ఏమైపోతారు చెప్పండి. ఇప్పుడు నార్మల్ వాళ్ళు చెప్పుకుంటారండి, కొంతమంది సొసైటీలో ప్రీమియం కేటగిరీలో వాళ్ళు ఉంటారండి, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి నరకం అనిపించి వస్తారనమాట. అలాంటి పరిస్థితులు చూసారు కదండి బయట ఎలా ఉన్నాయో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. కుంభరాశి వాళ్ళు ఏమనుకోవద్దు, బట్ అవి విన్నప్పుడు అలా ఉండకూడదు అని ఒక తపన ఉంటుందండి. వాళ్ళకుంటే ముందు కొంచెం గైడెన్స్ ఉంటే ఇలా తప్పులు చేస్తారు కాదు కదా.
అందుకని జ్యోతిష శాస్త్రంలో చాలా బ్యూటిఫుల్ అండి ఇవన్నీ మనకు కనిపిస్తుంది. అందుకని పూర్వకాలంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఆ జాతకాలు పొంతలో చూస్తారు 1-2 సార్లు. జాతకం ఎందుకు చూడాలంటే అందులో ఉన్నాయి మొత్తం మనకు తెలిసిపోతుంది. తెలుసుకొని మెంటల్గా ప్రిపేర్ ఇది ఇది ఉంటూ ఛాలెంజెస్ అని ఏదైనా పరిహారాలు చిన్న చిన్నవి చేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతే రిస్క్ అనేది తగ్గిపోతుంది. రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ గురించి చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 అంతా ఇందులో ఉన్నారండి ఈ రాశులు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ ఇందులో ఉంటారు. ఇప్పుడు మారుతున్న 4 గ్రహాలు ఆల్మోస్ట్ ఏ గ్రహం కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా సూర్యుడు వచ్చేటప్పటికి గ్రహరాజు అంటారు. ఆయన వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ కుజుడు వచ్చేటప్పటికి అర్ధనాశనాన్ని తీసుకొస్తూ ఉంటారు, వృధా ఖర్చును తీసుకొస్తూ ఉంటారు. బుధుడు విజయాన్ని ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా అనుకున్న దాంట్లో. శుక్రుడు సంపాదనలు ఇస్తూ ఉంటారు కానీ అనుకున్నంత ఎక్కువగా సంపాదనలు వీళ్ళకైతే రావు. సో మనం చూసుకున్నాం అనుకోండి, ఇందులో సూర్యుడు 7th హౌస్లో ఉంటే ఏమవుతుంది, ఇందులో సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి అంటారు. అంటే వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే వీళ్ళ మీద అంతా ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళు దొరుకుతారు. ఓకే, మనకి కర్ణుడికి శల్యుడు జరిగినట్లుగా ఇదేంటి అదేంటి అది ఏం బాగుంది ఇదేం బాగుంది విమర్శించే వాళ్ళు వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు అనమాట. సామంత జన విద్వేష ఎవరు చేస్తారంటే వీళ్ళ కింద ఉన్న వాళ్ళే చేస్తారు. సో ఇది ఉదయాన్నే మార్నింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసానండి. ఎవరిని నువ్వు ఎక్కువగా టెస్ట్ చేయాలంటే నమ్మిన వాళ్ళని ఎక్కువ టెస్ట్ చేయాలంట. ఎందుకంటే ఆల్రెడీ నమ్మున్నారు, నమ్మని వాళ్ళు మనం తీసేసే, మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనకు చీట్ చేస్తాం. అందుకని నమ్మిన వాళ్ళని ఎక్కువగా చెక్ చేయాలంట, ఒక కన్ను పెట్టించాలంట. అంటే ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం వీళ్ళకి సామంత జన విద్వేష, వీళ్ళ ఫాలోవర్సే వీళ్ళని ద్వేషించే అవకాశం ఉందంట. కానీ ధారాపీడ సుతామయం, వీళ్ళకి ఎవరంట ఇబ్బంది పెట్టేది వీళ్ళ భార్య పుత్తుల్లో ఇబ్బంది పెడతారంట. ఆ సినిమాలో అది ఉన్నట్లు శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు అన్నట్టు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను ఈ రాశి వాళ్ళకి హ్యావ్ పేషెన్స్, 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుగా వెళ్ళండి అని చెప్తాను. అలానే 5వ స్థానంలో కుజుడు ఉండటం యాక్చువల్గా ఒక్క సెన్స్లో వాళ్ళని మైండ్ని ఏమంటారు డైవర్ట్ చేస్తుందండి, అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది, మంచి పనుల్లో లేకుండా డైవర్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకేం చెప్తారంటే దురితం కర్మ లాభచ్చ అని చెప్తారు. ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉండదు, టయానికి అనుకున్న పనులు జరగవు. ముఖ్యంగా ఈ టైంలో 5వ స్థానంలో కుజుడు ఉంటేని బ్యాడ్ గ్రహం ఉంటే వాళ్ళకి ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో అనవసరమైన పరిచయాలు పెట్టుకోవటం, అనవసరంగా ఈ చాటింగ్లు గీటింగ్లు అన్నీ చేసుకోవటం, టైం అంతా వేస్ట్ చేసుకోవటం, ఇదంతా చేస్తుంటూ ఉంటారు. విపరీతంగా ఓవర్ ఖర్చు పెట్టేస్తారు ఈ టైంలో. అంటే ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. మెయిన్ శుక్రుడు వీళ్ళకి కొంచెం బాగా బేస్ ఇస్తున్నాడండి, కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో శుక్రుడు అంటే రాజదర్శనం ఆప్తి సుఖ దుఃఖానాశనం మహాసౌఖ్యం అని చెప్తారనమాట. ఇందులో మనకి ఏం చెప్తారంటే పెద్ద అఫీషియల్ని కలిస్తే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పటిదాకా పెద్ద పెద్ద విషయాలు ఏదైనా దుఃఖపడుతుంటే ఆ విషయాలన్నిటిలో ఆ దుఃఖం అనేది పోతూ ఉంటుంది. బంధుమిత్రులతో చక్కగా కలిసే అవకాశం ఉంటుంది. టైమ్లీ గుడ్ ఫుడ్, ఓవరాల్గా కీర్తి ప్రతిష్టలంతా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి, అవైనా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాయా? నక్షత్ర ప్రకారం చాలా బాగుందండి. ఒక ఫైనాన్స్ విషయంలో తప్పక ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ధనిష్ట నక్షత్రం ఫస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, కానీ అనుకున్న పనులను చక్కగా సాధించుకుంటారు. ప్రమోషన్స్ వస్తుందండి. వీళ్ళకి వస్త్రలాభం అంతా ఉంటుంది. నేను ముందే చెప్పానండి, వీళ్ళకి ప్రోగ్రెసివ్ రాశి, దే ఆర్ డే బై డే గ్రోయింగ్. అలా అని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోకుండా ఆలోచించుకొని 1-2 సార్లు స్థిరంగా ముందుకెళ్ళండి. ఈ టైంలో ప్రమోషన్స్ అయితే అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ శతభిష నక్షత్రం వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. హెల్త్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం, అగైన్ వీళ్ళకి ధనప్రాప్తి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, చాలా క్లారిటీ అయితే ఉండదు, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మనం చూసుకుంటే వీళ్ళకి కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా, నో డౌట్ ఆన్ దట్. డే బై డే ఎదుగుతూ ఉన్నారు, బట్ కొంచెం డైవర్షన్స్ అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సో స్పెసిఫిక్గా వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. రెండోది వీళ్ళకి శని తైలాభిషేకం అని ఉంటుందండి, శని పాశుపత అభిషేకం చేయించుకోవడం. రెండోది వీళ్ళు తిరునల్లర్ అనే ప్లేస్ విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శని వెళ్ళిపోతూ ఉన్నారు కదండి, ఈ టైంలో చేసుకుంటే
వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. నేను చాలా మంది ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడాను డైరెక్ట్గా ఫ్లైట్ చెన్నైలో దిగేసి విజిట్ చేసుకొని బెంగళూరు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నా క్లయింట్స్. అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. నేను చెప్పడం కూడా ముందు అదే చేశాను, ఆ క్షేత్ర దర్శనం విజిట్ చేయమని చెప్తాను. చాలా పవర్ఫుల్ కూడా అక్కడ. ఇవి చేసుకుంటూ ఇంకా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఇండివిజువల్గా జాతకం చక్రం చూపించుకొని, అంటే ప్రతిదాన్ని ఏలినాటి శనికి గురువుకు పెట్టకుండా ఇంకా ఏమైనా వీళ్ళ దాంట్లో దశలు అంతర్దశలు ఉన్నాయో చూసుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే సమస్యల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. రైట్.